three, ఒక అడవిలో బలమైన సింహం ఉండేది. ఒక రోజు భోజనం చేసిన తర్వాత అది చెట్టు నీడలో నిద్రపోయింది. అప్పుడు అటుగా ఓ చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం మీద పడింది. సింహం ఒక్కసారిగా మేలుకొని కోపంగా ఎలకను పట్టుకుంది. నువ్వు నన్ను భయపెట్టావు, ఇప్పుడు నిన్ను తినేస్తాను అని సింహం గర్జించింది. ఎలుక భయపడి, ఓ రాజా, నన్ను విడిచిపెట్టండి, ఒక రోజు మీకు నేను సహాయం చేస్తాను అని వేడుకుంటుంది. సింహం హాస్యం చేసుకుంటూ, నీళ్ళ చిన్న దానివి నాకు ఎలా సహాయం చేస్తావు అని అన్నది. ఆయన దయచేసి ఎలకను విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సింహం ఓ వేటగాడు ఉంచిన బలమైన పొరలో జాలంలో చిక్కుంటుంది. అది ఎంత కష్టమైనా అది బయటపడలేకపోయింది. గట్టిగా గర్జించే సింహం సహాయం కోసం పిలిచింది. అక్కడే ఉన్న ఎలక ఆ గర్జన విని వెంటనే వచ్చింది. ఓ రాజా, చింతించవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. ఎలుక తన పదునైన పళ్ళతో ఓ పొరను నెమ్మదిగా కొరికి తెంచేసింది. సింహం బంధాల నుంచి విముక్తి పొందింది. సింహం ఎలకను చూసి సంతోషంగా, నా చిన్న స్నేహితుడా, నన్ను నిజం కాపాడవు. నేను నిన్ను చిన్నగా చూశాను, కానీ నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పింది. అప్పటి నుంచి సింహం ఎలక మంచి స్నేహితులయ్యారు. ఇందులో నీతి ఏంటంటే, చిన్న వాళ్ళు కూడా ఒక రోజు మనకు సహాయం చేయవచ్చు. దయా సహాయం ఎప్పుడు తిరిగి వస్తాయి. ఎవరిని చిన్నగా చూడకూడదు.